పోలీసు వారు చేసేటటువంటి ప్రొసీజర్ మిస్టేక్స్ని బేస్ చేసుకొని కూడా ఒక వ్యక్తి తప్పు చేసినప్పటికీ ప్రొసీజర్లో మిస్టేక్స్ని బేస్ చేసుకొని బయటికి నిర్దోషిగా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక కేసులా చూద్దాం. ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ సిగరెట్స్ని స్టోర్ చేసి అమ్ముతూ ఉన్నాడు. అతను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మీద ఐపీసీ సెక్షన్స్ ప్రకారం 284, 328 కింద 2 సెక్షన్స్ పెట్టారు. ఈ 2 సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే పాయిజనస్ సబ్స్టెన్సెస్ని ఇంటెన్షనల్గా ఎవరికన్నా ఇచ్చి హామ్ చేయడం, రెండోది పాయిజనస్ సబ్స్టెన్సెస్ని కేర్లెస్గా హ్యాండిల్ చేయడం. ఈ 2 సెక్షన్స్ పెట్టి అతని మీద కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. అతను ఆ ఛార్జ్షీట్ మీద హైకోర్టుకి క్వాష్కి వెళ్ళాడు. కోర్టు సింపుల్గా 2 క్వశ్చన్స్ అడిగింది. అసలు ఈ 2 సెక్షన్స్ వీళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్కి వర్తిస్తాయా లేదా అనేది కోర్టు అడిగింది. ఇతని మీద పాయిజనస్ సబ్స్టెన్సెస్ సంబంధించి ఇంటెన్షనల్గా ఎవరికైనా ఇస్తున్నాడని లేదా కేర్లెస్గా హ్యాండిల్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అనేవి అసలు పాయిజనే కాదు. అతను వాటిని కేర్లెస్గా హ్యాండిల్ చేసింది లేదు, అతను ఇంటెన్షనల్గా ఎవరికైనా ఇచ్చింది లేదు. సో ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అనేవి పాయిజన్ కిందకు రాదు. అసలు ఈ 2 సెక్షన్స్ కింద ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అమ్మడం అనేది రానే రాదని చెప్పేసింది. రెండోది వచ్చేసి అసలు ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ని అమ్మడం అనేది ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్ 2009 కింద నమోదు చేయాలి. దాని కింద అసలు వీళ్ళు కేసే కట్టలేదు. ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ని స్టోర్ చేసి అమ్మడం అనేది ఈ పర్టికులర్ యాక్ట్ కిందకు వస్తుంది. దీని కింద కూడా ఇది నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ కాదు. డైరెక్ట్గా అతను అరెస్ట్ చేయడానికి లేదు. ఎఫ్ఐఆర్ని మ్యాజిస్ట్రేట్ గారికి పెట్టి మ్యాజిస్ట్రేట్ గారు ఓకే అన్న తర్వాతే అతను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేం లేకుండా దాన్ని కాగ్నిజబుల్ ఆఫెన్స్ కింద కన్సిడర్ చేసి అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కంప్లీట్గా లీగల్ ప్రొసీజర్లోనే పోలీసు వాళ్ళు ఫాలో అయినటువంటి ప్రొసీజర్లోనే మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి కంప్లీట్ కేసును క్వాష్ చేసింది. కాబట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో కానీ లేదా రకరకాల ఇన్ఫ్లుయెన్స్తో కట్టబడేటటువంటి కేసులన్నింటిలో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. తప్పు చేయని వ్యక్తులు కూడా పోలీసుల చుట్టూ తిరుగుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రొసీజర్లో జరిగినటువంటి మిస్టేక్స్ వాటిని బేస్ చేసుకొని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకొని ఆ కేసులో నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేయచ్చు.